ఇదేందయ్యా ఇదెక్కడ మారిపోయా సామి అనేటట్టుగా ఉన్నదంట. ఇప్పుడు నిన్నటికి నిన్న సొంత భార్యతోని ఇడాకులు తీసుకోబోతున్నట్లుగా స్వయంగా తమిళ నటుడు జయన్ రవి ప్రకటించిండు. ఇక అదిగిట్లా ఇద్దరం కలిసి మాట్లాడుకొని పరస్పర అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆయన అయితే వెల్లడించారు. పైగా మా ఇద్దరికి ఒక వ్యక్తిగతంగా ఉన్నది గది ఇట్లా మీరు గౌరవించాలని ఇట్లా కోరిండు. ఇదంతా మంచిగానే ఉన్నది కానీ అసలు ఈ విడాకుల వ్యవహారం చూస్తుంటే వ్యక్తిగతం అయితే కనిపిస్తలేదు. ఎందుకనంటే ఇప్పుడు భార్య ఆర్తి అడ్డం తిరిగిందంట. ఎందుకనంటే అసలు ఈ విషయం నా అనుమతి లేకుండా జరిగింది అని ఆమె బాంబు వేల్చిందంట. ఇక అసలు నాకు తెలియదు, నా పిల్లలకి తెలియదు, నాకు తెలియదు ఈ విషయం గురించి. అసలు ఈ ప్రకటన తెలుసుకున్న తర్వాత నేను ఎంతో దిగ్భ్రాంతికి గురైనా, నేను మస్తుగా బాధపడ్డా అని అంటున్నది. ఇక పైగా 18 ఏళ్ల వరకు నేను వైవాహిక జీవితంలో ఉన్నందుకు గాను ఇక నాకు మటుకు ఎంతో కొంత గౌరవం గాని అర్హత గాని ఈ విషయం గురించి తెలుసుకోవడానికి ఉంటది అని నేను భావిస్తున్నా. కనుక భర్త జయన్ రవితోని మాట్లాడదామని కొంతకాలంగా ప్రయత్నిస్తూనే ఉన్నా. ఎందుకో దురదృష్టవశాత్తుగా ఆయనతోని మాట్లాడడం అనేది అది దక్కించుకోలేకపోయింది. ఇప్పుడు ఈ విషయం నా పిల్లలకి నాకు అసలు తెలియకనే పాయే అని ఆమె అంటున్నదంట. ఇక ఈ ముచ్చటంతా విన్న తర్వాత ఇక నేనైతే ఈ ముచ్చటని అందరి ముందర తెచ్చి మాట్లాడొచ్చు, కానీ నేను గౌరవప్రదంగా ఉండాలని నిర్ణయించుకున్నా. ఎందుకనంటే అసలు నా మీద అనవసరమైన నిందలు వేసి నా వ్యక్తిగతాన్ని దెబ్బ తీసేటట్టుగా మీరు తప్పుడు ప్రచారం చేసుడు నన్ను అస్సలు భరించలేను. నా పిల్లలకు నేను తల్లిగా నా ప్రధాన బాధ్యతగా వహించేది నా పిల్లలకు మాత్రమే. కనుక గిస్వంటి తప్పుడు కథనాలు నా పిల్లల మీద ప్రభావం చూపించడం నాకు ఇష్టం లేదు అని ఆమె చెప్పేసిందంట. ఇక చూసి కదా దీన్ని బట్టి ఈ కథ ఏడు వరకు మలుపు తిరిగిందో అనేది మీరే అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ మాటను బట్టి చూస్తుంటే ఇంకో ముచ్చట ఏందనంటే వీళ్ళిద్దరూ అసలు కొంతకాలంగా అసలు మాట లేదు ముచ్చట లేదు అనేటట్టుగా అని అర్థమైతేనే ఉన్నది. ఇప్పుడు బయట ప్రపంచానికి అందరికీ తెలిసిపోయింది. మళ్ళీ ఈ ప్రకటనకి జయన్ రవి ఎట్లా స్పందిస్తానంటారు? మీకేమనిపిస్తున్నది? కామెంట్లలో కామెంట్ పెట్టురి. అట్లనే అడగంటుంటే అది కూడా నొక్కురి మళ్ళొస్తా.